నేను రైతును. మాకున్నది 3 ఎకరాలు. మొత్తం 3 ఎకరాలు టోటల్ గా పోతుంది. చూడండి అన్న, ఇది మాది పట్ట పొలాలు, బోల్రు మొత్తం ఉన్నాయి. ఇది మావే పొలాలు, ఇవి కూడా మావి రైతులవే. ఈ నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం రైతులకు సంబంధించి ఒక గుట్ట లేదు, ఒక ఏది లేదు. మొత్తం 200 మంది రైతులు, జంగారెడ్డిపల్లి, ఖానాపూర్ సంబంధించిన వాళ్ళు, అక్కడ రాంపూర్ కు సంబంధించిన వాళ్ళు మొత్తం రైతులే. ఏడా ఒక టచ్ ఏడన్నా గుట్టలు రాళ్ళు ఉండయన్న అంటే మీరు తీసుకెళ్ళండి. ఈ మొత్తం పంట పొలాలు నాశనం అవుతున్నాయి. మొత్తం ఒకరొకరికి రైతులు ఏడ 10 ఎకరాలు ఉన్నోళ్ళు, మొత్తం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళే ఉండరు. మొత్తం ఉన్న కాడికి సంటాలకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి పోతుంది. ఈ బతుకుదేరువు మాకు పంట పొలాల విధనే ఉంది. రైతాంగానికి మొత్తం రైతాంగానికి దెబ్బతీసేది ఇది అవసరం లేదు. మొత్తం రైతులు మేము ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి? మీరంటే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, సీఎం ఏడంగానన్నా వస్తుంది, మాకు ఏడంగా వస్తుంది. ఒకసారి ఆలోచించండి. రైతులను జై జవాన్ జై కిసాన్ అంటారు కానీ ఒక రైతుకు కూడా ఒక మేలు చేసే కార్యక్రమం ఏది ఉందో చూపియండి. ఇప్పుడు పొలాలు గుంజుకున్నాక ఏడవై బతకాలి. నువ్వు కట్టిస్తా అలా కసిరెడ్డి నారాయణ రెడ్డి అంటుండు, మీకు నష్టపరిహారం కట్టిస్తా అంటే నష్టపరిహారం ఏంటి కొరకు కట్టిస్తావు? మాకు ఏంటి కొరకు కట్టిస్తావు నష్టపరిహారం? మా పొలాలు గుంజుకొని మాకు ఉట్టికిట్టిస్తున్నావా నష్టపరిహారం? నువ్వు 20 లక్షలు ఇస్తే మా పిల్లల చదువులకు అవసరం లేదు, మాకేమన్నా బతుకుదేరువుకి ఏమన్నా పొలం కొనవన్నా లేదు, ఆల్విషన్ లేదు. మాకు భూమి బదులు భూమి అని ఇచ్చి తీసుకోండి, లేకపోతే మాకు ఆ RRR అవసరం లేదు. మేము ఒకటే విన్నపం చేస్తున్నాం. ఒకసారి చూడండి అన్న, ఒకసారి పంట పొలాలు మొత్తం బోరు బతుకుదేరు మాకున్నవే 2 ఎకరాలు, మొత్తం 2 ఎకరాలలో మొత్తం మొత్తం పోతుండయి. ఇప్పుడు మాకు తెలియకుండా ఇచ్చారు అన్న అలైన్మెంట్. ఇది మాకు తెలియదు, ఈడంగా పోతుందని కూడా తెలియదు. నైటే మార్చిర్రు మొత్తం. ఇది ఎవరికి తెలియకుండా బడా బాబులకు తెలిసి ఇచ్చిర్రు ఇలా అలైన్మెంట్. ఎందుకు మార్చారు మరి? ఎవరు మార్చారు? బడా బాబులే మొత్తం. ఎవరు ఇష్టం వచ్చినట్టు రైతులు మార్చింది అయితే లేదు. మొత్తం ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు ఎవరెవరు చెప్పుకున్నారో, ఏ ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు చెప్పిన వాళ్ళని మార్చుకున్నారు. రైతాంగాన్ని మొత్తం దెబ్బతీస్తున్నారు రేవంత్ రెడ్డి వచ్చినాక. మొత్తం రైతులని నేను ఇట్లా చేస్తా, నేను మంచిగా గొప్పలను చేస్తా, అది చేస్తా ఇది చేస్తా అని అంటాడు. మొత్తం రైతులనే ఆగం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి వచ్చినాక. మొత్తం ఇది అలైన్మెంట్ ఎందుకు మార్చిరో, ఏదాన్ని మార్చిరో మాకైతే అది తెలియదు. ఇది ఎందుకు మార్చిరో అనేది కూడా అడిగితే కూడా మాకు తెలియదు అని అంటుండు. ఆయనని ఏమని అడగాలి? ఇప్పుడు ఒక స్థానిక ఎమ్మెల్యే మీడియా తోటి మాట్లాడాలి. మీరు ఎందుకు అది చేస్తారు, నా మీద ఎందుకు అది చేస్తారు అని ఒకసారి కూడా అంటలేడు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఎందుకు అది చేస్తారు? అదే ఖానాపురని ఒకసారి తిట్టిరని వాళ్ళని అది చేసి వాళ్ళని పొలాలు పోకుండా మొత్తం రాంపూరు, జంగారెడ్డిపల్లి, ఖానాపూర్ కు సంబంధించి, అది మా ఊరు వాళ్ళు జంగారెడ్డిపల్లి వాళ్ళు, ఆలవే పొలాలు పోతున్నాయి. ఖానాపూర్ కు సంబంధించిన ఒక రైతుది పోతలేదు, ఒక పొలాన్ని పోతుంది. ఆయన మధ్యలోకెళ్ళి ఉంటే మధ్యలోకెళ్ళి ఫస్ట్ పోయేది అలైన్మెంట్ ఉంటే ఆయనకు ఒక 2 కుంటలు 3 కుంటలు పోతుంది. ఆయన 90 ఎకరాల పొలం ఉందంట. ఆయనది నెక్స్ట్ ఆ రోడ్ వచ్చినాక కాలేజీలో ఇంజనీరింగ్ ఏదో పెట్టుకుంటాడు. మాకు ఉన్న 3 ఎకరాలు పోయినాక మేము ఎట్లా బతకాలి చెప్పండి? మీరే చెప్పండి. ఏ పిల్లలు ఇప్పుడు పిల్లల కాదు, ఊరికి ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది. ఇంత ఊరికెళ్ళి ఏ ఊరోడు ఊరుకుంటాడు? ఊరోళ్ళని చూడు, ఊరికి ఒకసారి ఊరు పక్కలకెళ్ళే పోతుంది రోడ్డు. ఉన్న కాడికి పోయినాక ఊరు కూడా పోతుంది. ఇంకా ఇదే చూడండి అన్న, మీరే మీడియా మిత్రులు, మీరైనా చూడండి. ఊరు కనిపిస్తుందా కనిపిస్తలేదా? మొత్తం ఊరు అంతకెళ్ళి పోయినాక మేము ఎట్లా చేయాలి చెప్పండి? మీరే చెప్పండి. రైతుల ప్రభుత్వం అంటాడు ముఖ్యమంత్రి, మీరు ఇన్ని రోజుల నుంచి ఇంత నిరసన తెలుపుతా ఉన్నా కూడా రైతుల ప్రభుత్వం ఏడుందన్న? రైతుల ప్రభుత్వం ఏం లేదు. జై జవాన్ అంటాడు, ఏమనంటే జై కిసాన్ అంటాడు. జై జవాన్ లేదు, జై కిసాన్ లేదు, ఏది లేదు. రైతులను కొట్టాలి, మేము బాగుపడాలని చూస్తున్నాడు మొత్తం. అదే ఉంది. ఏం చెప్తామా ముఖ్యమంత్రి? మాకు RRR వద్దు, మాకు అసలుకి అలైన్మెంట్ మాకు నైటే మార్చిరు. ఇది అలైన్మెంట్ అవసరం లేదు. మాకు ఊరంతకెళ్ళి RRR వద్దు, అసలు మాకు వద్దు. పాత అలైన్మెంట్ నీకు కేసీఆర్ గవర్నమెంట్ ఏడంగా చేసిందో ఆడంగా చేసుకోర్రి. మాకు అసలుకే మా ఊళ్ళ పోటీ లేకుండానే చేసిండు అప్పుడు కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన ప్రభుత్వం వచ్చినాకనే మార్చిరు. ఇది మొత్తం కేసీఆర్ ఉన్నప్పుడు దగ్గర ఈయనకెళ్ళి 10 కిలోమీటర్ల దూరాన్ని ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పుడు 600 మంది ఉన్నారంట, ఇప్పుడు 2000 మంది నష్టపోతున్నారు ఈ లైన్ లా. మొత్తం ఆ పక్కనంగా ఏమన్నా కేసీఆర్ గవర్నమెంట్ లా 2 గుట్టలు రాళ్ళు రప్పలు చూసి ఆయన అలైన్మెంట్ ఇచ్చిండంట. ఆ అలైన్మెంట్ ఇంకా ఒక్కొక్క సీఎం వచ్చినప్పుడు ఒక్కొక్క అలైన్మెంట్ మారిస్తే ఇక రైతుల ప్రభుత్వం ఏడుందనా? మొత్తం రాజులదే ఉంది. ఇప్పుడు మొత్తం రాజుల ఎట్లా చెప్తే అట్లా కాలం అయిపోతుంది. రైతులకేం చేస్తుండ ఆయన? ఏం చేస్తలేడు, రైతులకు ఏం చేస్తుండ ఆయన? మొత్తంలో రైతులను రాగల ముంచే పని చేస్తున్నాడు. ప్రతిపక్షాలు ఎవరైనా ఏపిస్తున్నారా? ఏ ప్రతిపక్షాలు లేవు, మాకు ఏవి లేవు. మా పొలం పోతుంటే ప్రతిపక్షాలు ఏం చేయడానికి? ఏ పార్టీ అవసరం లేదు మాకు. ఏ పార్టీ లేదు. మాది ఏ పార్టీ లేదు. మాది రైతు పార్టీ అంతే.
రైతు పార్టీ మాది అంతే. మేము అందరం పొలాలు పోయేటోళ్ళమే. ఈడ ఉన్నోళ్ళు చూపియండి, ఏడన్నా వేరే పార్టీ వాడు వచ్చిండు వేరే అదే చేసిండు, సర్పంచ్ ఉన్నాడా ఎంపీపీ ఉన్నాడా ఎవడన్నా చూపి, మొత్తం పొలాలు ఉన్నోళ్ళే ఊరు. మాది ఆకలి మంట, ఇప్పుడు మొత్తం మాది ఆకలి మంట తోటి పౌరుషం తోటే బయటికి వెళ్తున్నాం మేము. అది కూడా నైట్ అలాట్మెంట్ చేసిరు. అది ఎవడు ఇట్లా మా తను ఒకనాడు మీటింగ్ పెట్టలే, మీ పొలాలు పోతున్నాయి అని చెప్పలే, ఒకనాడు అది చెప్పలే, సడన్ గా నైటే మార్చేసిరు ఇది అలైన్మెంట్. అయినా ప్రభుత్వాలు మారినప్పుడు అలా అలైన్మెంట్ మారుతారా? చూడండి ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఇప్పుడు రేపు నెక్స్ట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఫస్ట్ టీఆర్ఎస్ ఉన్నది, ఇప్పుడు మళ్ళీ బీజేపీ వస్తే కూడా మళ్ళీ వేరే అలైన్మెంట్ పోతారా? చూడండి, మీరే ఆలోచించండి ఒకసారి. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంకా వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తారు. ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళే బతకాలి, రైతులు మాత్రం బతకొద్దు. రైతులకు ఏం మేలు చేస్తున్నారు? ఒక ఈరియా బస్తా కోవాలంటే 2 రోజులు 3 రోజులు లైన్లో నిలబడి ఒక ఈరియా సంచి దొరకలేదు ఈ ప్రభుత్వంలో. ఏం దొరుకుతుంది? ఒకరు చచ్చిపోతున్నారు. ముఖ్యమంత్రి ఏం ఓపిక ఉంది? ఈరి ఏడే దొరుకుతుంది? ఓపిక లేక ఓపిక నశిస్తుంది ఇప్పుడు మొత్తం. ప్రతిపక్షాలు గొడవ పెట్టిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అప్పుడు అదే కేసీఆర్ గవర్నమెంట్ ఎందుకు దొరకలే? ఈరిగా ఎవడన్నా తిప్పలవాడరా? ఎవరు తిప్పలవాడే? ఇట్లా ఆటోని చెప్తే వేసుకొచ్చి వేసేది. ఇప్పుడు అట్లా నష్టం ఉంది, ఇట్లా RRR ఓకుల నష్టం, అన్ని నష్టాలు మాకే ఉన్నాయి. మేమేం రైతు రాజ్యం చేస్తానందుకు మేము గెలిపించినాం. నమ్మించి దెబ్బ దెంగుతున్నాడు ఇప్పుడు మొత్తంలో. మా పక్కనే కసిరెడ్డి ఎమ్మెల్యే గెలిచి మాకేం సహకారం చేస్తున్నాడు? అరే మా పొద్దున్న లేచి మమ్మల్ని తిడతాడు, మమ్మల్ని అది చేస్తారు అని ఎవరు చెప్పి ఏ ఎమ్మెల్యే చెప్తున్నాడు? ఈయన ఒకనాడు కూడా జంగారెడ్డిపల్లి పొలాలు పోతున్నాయి అని ఒక మీడియాకు ఎవరికి చెప్పిండు ఆయన? ఇంతవరకు ఒక మీడియాతోటి మాట్లాడలే నారాయణ రెడ్డి. ఒక మీడియాతో ఏమన్నా అంటే నష్టపరిహారం కట్టిస్తాం, ఎవరిని కట్టిస్తావు నువ్వు నష్టపరిహారం? మాకు పొలం తీసుకొని ఏడిస్తావో ఈ పొలం ఇవ్వండి, మరి పొలం ఇవ్వండి, రోడ్ వేసుకోండి, మాకు ఎంత పోతుందో ఆడ అంత పొలం ఇవ్వండి, అట్లా ఇస్తాం మేము ఒప్పుకుంటాం. లేకపోతే RRR వద్దు.